నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్ ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వము ఉంటదా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజం లోపల వ్యక్తమవుతున్నాయి. ఇంకోరు కూల్స్తారా అని అంటలేను నేను, కూల్చాలంటలేను నేను. ఇది సామాన్య ప్రజల లోపల వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన సొంత శాసనసభ్యులే మా భవిష్యత్తు ఏంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమానాలతో టెన్షన్ గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది, కుటుంబ పెద్ద ఏం చేస్తారు, అన్ని దిగమింగుకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కుటుంబ పెద్దని నాతో ఏం కాదన్నప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింగుకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది నేను అన్న వ్యాఖ్యలు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు పోయిన దేశంలో కాదు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఈ విషయంలో. నాతో కాదు, అప్పు ఉడతలేదు, అనా పైసా ఎవరిస్తలేరు, బ్యాంకులో పోతే దొంగ లెక్క చూస్తున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా అబద్దాలు ఆడినట్ట నిన్న. ఇలా నేను ఎల్లారెడ్డిపేటలో ఉన్నా, మీడియా మిత్రులతో మాట్లాడుతున్నా, మీరే సాక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ఎన్నిసార్లు కలిసినా మీరు ఇచ్చారు. ఢిల్లీకి ఎప్పుడు పోయినా మేమే అనుకుంటున్నాం. ఆయన మొన్న ఏం పెట్టిండు, నేను గిన్నిసార్లు కలిసిన కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్నిసార్లు కలిసిన అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఈయన పోతానంట చెప్పులెత్తుకపోయేలాగా చూస్తున్నాడు. ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాల కూడా. 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025 లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? కాబట్టి ఇన్ని అబద్దాల అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే, గిన్నిసార్లు కలుస్తామని చెప్పింది మీరే, మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పేది మీరే.